తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5% డిఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించగా మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5% డిఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇదే విషయంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. అజీం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. ఏదైతే 2.5% డిఏని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రకటించింది, ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం కూడా జరిగింది. సో డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం కూడా పడనుందని చెప్పి దీంట్లో ఏదైతే చెప్పడం కూడా జరిగింది. ఇక దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. ఇందులో భాగంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఇప్పటికే కొన్ని ప్రకటన కూడా చేసింది. రేపు మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల అభివృద్ధి, తెలంగాణ ప్రగతిగానే ఏదైతే ముందుకు సాగాలని చెప్పి భావించింది. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. రేపు ఏదైతే సికింద్రాబాద్ లో జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్స్ జరిగే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సుల అద్దె బస్సులను ఏదైతే రేపు రేపు అక్కడ అక్కడ దానికి సంబంధించినటువంటి లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మహాలక్ష్మి పథకం కింద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రేపు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ 2025 సంబంధించి మహిళా శక్తి దిశగా ఏదైతే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అనుగుణంగా కొత్త పాలసీలను కూడా ఏదైతే ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల సెల్ఫ్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెస్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలను కూడా చేపట్టే విధంగా ఏదైతే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో సభ్యుల రిటైర్మెంట్ వయసును కూడా ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి స్వయం శక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసుకు కూడా ఏదైతే ఏజ్ కూడా పెంచింది. అలాగే మహిళా శక్తి గ్రూప్ లో చేరడానికి కూడా 18 ఏళ్లు ఇంతకు ముందు వయసు క్రైటీరియా ఉండేది. ఇప్పుడు దీనికి సంబంధించి 15 ఏళ్ల నుంచే ఏదైతే క్రైటీరియా కూడా ప్రవేశపెట్టింది. సో దీంతో పాటు రేపు ప్రవేశపెట్టిన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల నేతలు ఆర్టీసీ బస్సులు అద్దె ప్రతిపాదికను పెట్టి బస్సులు యాజమాన్యాలను చేస్తూ కూడా మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను ఈ విధంగా చేసేదానికి నడుపుతుందని చెప్పి కూడా అటు మంత్రులు అయిన పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో రేపు మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె ప్రతిపాదనలో ఒప్పందం జరగగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభిస్తారు. సో ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండలం సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కాబోతుంది. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పాత ఉమ్మడి జిల్లా లైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి ఏదైతే దీనికి సంబంధించిన ప్రారంభం జరగబోతుంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం మహిళలపై ఉన్నటువంటి శక్తి చిత్తశుద్ధి ఏదైతే ఉందో మరొకసారి రుజువైందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. మహిళా నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.